ఇంకా 1 or 2% ఉండొచ్చు, అంతరించిపోయింది అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్. మురళీ మనోహర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, అసలు కొన్ని దశాబ్దాలుగా కూడా రిక్రూట్మెంట్ జరగలేదు, యువత ముందుకు వెళ్ళలేదు, అంటే యువత ఆసక్తి చూపలేదు, ఇవి కూడా లొంగిపోవడానికి ప్రధాన కారణంగా కొంతమంది చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇక్కడ నక్సలిజం తగ్గింది అనడానికి అసలు టర్నింగ్ పాయింట్ ఏంటి అంటారు? నమస్తే అండి, మిగతా మిత్రులకు అందరికి నమస్తే. నేను ఇది ప్రపంచ పరిస్థితులన్నీ మారిపోతున్న ఈ రోజుల్లో ఇంకా ఆయుధంతో ఏదో సాధిస్తాం అనేది ఇది ఒక తప్పుడు సిద్ధాంతము, తప్పు మార్గం పట్టాము అనేది ఇప్పుడు వారు చెప్పినట్టుగా సీనియర్ నక్సలైట్స్ వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. అయితే టర్నింగ్ పాయింట్ అని మీరు అన్నారు కనుక, టర్నింగ్ పాయింట్ నిన్న అమిత్ షా గారు ప్రకటన చేస్తూ చెప్పారు. 2014లో మేము వచ్చాక మేము ఫర్మ్ గా ఒక డెసిషన్ తీసుకున్నాం. ఏమని అంటే, సరెండర్ అయ్యే వాళ్ళతో మాట్లాడాలి, రిహాబిలిటేట్ చేయాలి, అకామిడేట్ చేయాలి వాళ్ళను. ఎవరైతే సరెండర్ కారో, ఇంకా వాయిలెంట్ నే నమ్ముతారో వాళ్ళ పట్ల ఫర్మ్ గా ఉండాలి. జీరో టాలరెన్స్ అనే ఒక నిర్ణయం ఎప్పుడైతే ప్రభుత్వం తీసుకున్నదో అదే టర్నింగ్ పాయింట్. అసలు గతంలో ప్రభుత్వాలు కూడా అట్లా, అంటే కాంగ్రెస్ నాయకులు శుక్లా, విసి శుక్లా దగ్గర నుంచి మన తెలంగాణలో శ్రీధర్ బాబు గారి ఫాదర్ దగ్గర నుంచి, శ్రీపాదరావు గారి దగ్గర నుంచి, హయాగ్రీవాచారి దగ్గర నుంచి, అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు సోము కిలారి దగ్గర నుంచి ఇలా చాలా మంది ప్రాణాలు అర్పించారు. మాధవరెడ్డి, అక్కడ కిలారి తర్వాత వీళ్ళు కూడా ఆదివాసీ సుబ్రహ్మరెడ్డి గారు లేదు ఆదివాసీ ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరు. నేను చెప్పేది కిలారి, సోము అనే వాళ్ళు ఇద్దరు ఆదివాసీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు, అందుకొరకు వాళ్ళ పేర్లు చెప్తున్నా. ఇట్లా రాగ్యా నాయక్ దగ్గర నుంచి వీళ్ళంతా రాజకీయ నాయకులు, వాళ్ళు కూడా ప్రాణాలు అర్పించారు. అయితే నేను ప్రాణాలు అర్పించారు కానీ మరి ప్రాబ్లం ఎక్కడ ఉంది? అంత పెద్ద ప్రాణాలు అర్పించి పవర్ లో ఉన్న పార్టీ కాంగ్రెస్ కూడా, ఇందిరాగాంధీ దగ్గర నుంచి నిన్న వారు విమర్శించారు. కొన్ని డెసిషన్ అనేది ఫర్మ్ గా ఉండకపోవడం, టైం టు టైం నిర్ణయాలు మార్చుకుంటూ పోవడం, ఒకసారి వాళ్ళను వదిలేయడం, ఇంకోసారి టైట్ చేయడం, ఇలాంటివన్నీ జరగడం వల్ల స్లిప్పరీగా ఉన్నది. అప్పుడు పాలసీ ఈ రాష్ట్రంలో ఓపెన్ చేయడం, ఆ రాష్ట్రంలో క్లోజ్ చేయడం, ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ. టాక్స్ కూడా నిజాయితీ లేకపోవడం, టాక్స్లలో ఇద్దరు నిజాయితీ లేదు. నక్సల్స్ నిజాయితీ లేకుండేది, ప్రభుత్వాలకు నిజాయితీ లేదు, ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకున్నా. దీంతో ఒక రకమైన పరిస్థితి ఏంటంటే, కొనసాగుతుంది ఉద్యమం. ఇంతగా ఒత్తిడి చేస్తున్న ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం దేశం అంతటా కూడా. ఒకవైపు ఇక్కడ ఏమంటారు, అంత ఒత్తిడి చేస్తుంటే డేట్ కూడా ఫిక్స్ చేశారు కదా. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీకు ఐడియా ఉంటుందండి? పేదరికం ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుంది కనుక ఈ డేట్ పెడితే క్లోజ్ అయ్యేది కాదు. ఇది పాలసీ అయితే ఈ విధంగా ఉంటే ఎలా అంతమవుతుంది చెప్పండి? ఈ దేశం ఏం కావాలి? నేనేమంటున్నాను, పేదరికం కాంట్రాక్ట్ ఇచ్చారా నక్సల్స్? మీకు ఓట్లేసి గెలిపిస్తున్నది దేని కొరకు అనుకుంటున్నారు? మరి ఇది మీ పని కాదనుకుంటున్నారా? ఫ్యాషన్ ఇదేమన్నా అలా మాట్లాడము? నక్సలిజం అంటే పేదల కోసం ఉన్నారు, పేదరికం వాళ్ళు నిర్మూలిస్తారు, మేము మాత్రం ఇక్కడ ప్రభుత్వాల్లో ఉండి దోపిడీ చేస్తామా? ఏంది దాని అర్థమైంది? అసలు ప్రతివాడు ఫ్యాషన్ ఏంది అంటే, అది ఒక పేదరిక నిర్మూలన కొరకు అన్నలు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. ఈ భాష ఏంది అసలు? వాళ్ళ పట్ల ఎంత ఇది అన్నలు అని చెప్పేసి, ఇది అని చెప్పేసి ఎంత ప్రేమను వ్యక్తం చేస్తా ఉంటారు అసలు. ఇది ఒక తప్పుడు చర్య అని మొదటి నుంచి ఎవరెవరు మాట్లాడారు. ఇది ఆయుధం పట్టడం. ఎందుకంటే రాజ్యాంగం వచ్చాక రాజ్యాంగం ఇచ్చిన ఆయుధమే ఉండాలి కదా, రెండో ఆయుధం పరిపాలించకూడదు కదా. 12 రాష్ట్రాలను పరిపాలిస్తుంటే అంతర్గత భద్రతకు ప్రధాన ముప్పు నక్సలిజం అని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంట్ లో చెప్తాడు. చర్యలు ఏముంటాయి? చర్యలు విడిగా ఉంటాయి. పేదరికం ఉన్నంత కాలం ఉంటుంది అని చెప్పేసి. సో ఈ పాలసీ కారణంగా, ఏది నిబద్ధత లేకపోవడం వల్ల, చెప్తున్నది ఒకటి చేస్తున్నది ఒకటి కారణంగా మనుషులు చనిపోయారు, నక్సలైట్లు కూడా చనిపోయారు. అది కూడా మనం కోరుకోవడం లేదు. వాళ్ళు చనిపోవడం కూడా మంచిది కాదు, మనుషులే వాళ్ళు కూడా. ఆదివాసీలు ప్రాణాలు పోయినాయి, కామన్ మ్యాన్ ప్రాణాలు పోయినాయి. పోలీసులు అయితే చెప్పకూడదండి. ఈ రోజు మనం ఈ ప్రకటన సందర్భంగా ఇంత గొప్ప
దేశంలో జరుగుతున్న ఈ గొప్ప కార్యం కారణంగా మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఎస్పీ వ్యాస్ ఎక్కడ స్టేడియంలో పరిగెత్తు ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి, ఉన్నతాధికారి కళ్ళ ముందు చంపేస్తే దిక్కు లేదు, దివానం లేదు. పోలీసులు భయపడ్డారు ఈ రాష్ట్రంలో. మా పని కాదు ఇదిరా నాయన, వీళ్ళ జోలికి పోకూడదు అనేటువంటి ఒక పరిస్థితి వచ్చేసింది. ఉమేష్ చంద్ర ఎంత గొప్ప పోలీస్ అధికారి, పరదేశీ నాయుడు, తన పోలీసులు చనిపోయారు, ల్యాండ్ మైన్ పెడితే అంటే ఎగిరి పడ్డ శవాలు ఆ రోజుల్లో చూసి తాను తన పోలీసుల కోరం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు జీపేసుకొని. అలా వస్తాడని చెప్పి ల్యాండ్ మైన్ పెట్టి లేపేశారు. డ్యూటీ మైండెడ్ పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళంతా కూడా ప్రాణాలు అర్పించారు. ఎవరి కొరకు అండి వాళ్ళ ప్రాణాలు? కామన్ మ్యాన్ కొరకు కదా, మన కొరకు కదా వాళ్ళు ప్రాణాలు అర్పించింది. కనుక ఈ త్యాగాలు చాలా గొప్ప త్యాగాలు. పోలీస్ ఆఫీసర్స్ మన ప్రజల కొరకు, కామన్ మ్యాన్ సెక్యూరిటీ కోసము ఎంతమంది సిఆర్పిఎఫ్ జవాన్లు, వాళ్ళ పేర్లు లేవు మన దగ్గర. కనుక ఇది మీరు అన్నది టర్నింగ్ పాయింట్ ఏది అంటే ఇదిగో ఈ నిర్ణయమే. ఏది ఏమైనా నక్సల్ ఫ్రీ దేశంగా, మావోయిస్ట్ ఫ్రీ దేశంగా దీన్ని మార్చాలి అనే సంకల్పం ఎప్పుడైతే మోడీ ప్రభుత్వం తీసుకున్నదో అది టర్నింగ్ పాయింట్. అది ఆ తర్వాతనే రిజల్ట్స్ రావడం మొదలుపెట్టింది. అయితే ఇక్కడ చేసిన పొరపాటు జరగకుండా చేస్తున్నటువంటి ఇంతమంది వారు చెప్పారు కదా, చాలా బాగా చెప్పారు. రెండు రకాలుగా, ఒకవైపు ఏమో ఆయుధం ధరించిన వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, వాళ్ళని నిర్మూలించే ప్రయత్నం చేశారు. ఆ విధంగా ఏదైతే అంబుజ్మడ్ అని అంటారు, అంటే మనిషి దూరని కారడుగులు అని అంటారు. ఎప్పుడు ఇంతవరకు మనుషులు పోలేదు. అలాంటి ప్లేస్లకు ఆర్మీ జవాన్లు మెల్లమెల్లగా వెళ్ళిపోయారు. వాళ్ళ మూలాల దగ్గరికి వెళ్ళిపోయారు. కర్రగుట్టెలు ఇవన్నీ కూడా వెళ్ళిపోయారు, తెగించి వెళ్ళారు వాళ్ళంతా కూడా. అది ఒక్కటే చేయలేదు. డేట్ పెట్టి చంపుతారా అని కొందరు వాదించారు. డేట్ పెట్టింది చంపడానికి కాదు, డేట్ పెట్టింది ఏదైనా ప్రభుత్వము డేట్స్ పెట్టుకొని పనులు చేయాలి. డేట్ పెట్టడమే పాపం అన్నట్టుగా మాట్లాడారు కొందరు. డేట్ ఇప్పుడు ఎందుకు మీరు 60 ఏళ్ల నుంచి మరి వారు అన్నారు కదా 75 ఏళ్ళు 50-60 ఏళ్ళు ఎందుకు కొనసాగింది అంటే మీకు ఒక డేట్ లేదు, నిశ్చితమైనటువంటి ఒక ఇది లేదు, టార్గెట్ లేదు. మొత్తం అంతమైంది అనుకోవచ్చు, లేకపోతే మళ్ళీ వివిధ రూపాల్లో రూపాంతరం చెందే అవకాశాలు కూడా ఉంటాయా? ఆయుధం లేకుండా ఏ రూపం తీసుకున్నా పర్వాలేదండి, అలాగే జరుగుతుంది. అంటే వచ్చే ప్రభుత్వాలు కూడా ఆయుధాలు కలిగిన వాళ్ళను నిర్మూలించే పని కనుక పెట్టుకుంటే, ఆయుధాలు కలిగిన వాడు ఎవడైనా సరే, అంటే నక్సలిస్టే కాదు, మావోయిస్టే కాదు, ఇంకెవడైనా సరే ఆయుధం పట్టుకున్న వాడిని దేశంలో ఆర్మీ పోలీసులు తప్ప ఇంకెవ్వడికి ఆయుధం పట్టడానికి వీల్లేదు. నువ్వు ఏదైనా ఉండని, సమస్య ఎంత పెద్దదైనా డెమోక్రసీలో ప్రజలు ఉన్నారు, ప్రజలు నమ్ముకోవాలి, ప్రజలను ఒప్పించాలి. పెద్ద ఉద్యమాలు ప్రభుత్వాలు మారవో అని ఏమైంది? ఫామ్ లాస్ ఏమైంది? నేను మోడీ ప్రభుత్వం చాలా బలమైన ప్రభుత్వం అనుకున్నారు కదా, ఎక్కడ బలం ఉంది? ప్రజల ముందర ఎవడి బలం కాదు. నిలబడాలి, ప్రజలు నిలబడాలి, మీరు ఆయుధాలు పట్టుకొని ఇద్దరు నిలబడడం కాదు. కనుక తప్పకుండా నేనేమంటున్నా అంటే సాయుధ పోరాటం నిర్మూలన జరిగింది. సిద్ధాంతం ఉండవచ్చు, చెప్పండి ప్రజలకు, చెప్పండి. నిజంగా మంచి సిద్ధాంతం అయితే ఆయుధం లేకుండా ప్రజల్లోకి వెళ్తే తప్పు కాదు, పార్టీ పెట్టినా తప్పు కాదు. ప్రజాస్వామ్యంలో పాల్గొంటే ఇంకా గొప్పది. ఎన్నికల్లో పాల్గొంటే ఎన్నికల సంస్కరణలు కూడా కావాలి. అంతా బాగుందని నేను అనడం లేదు డెమోక్రసీలో. ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయం. రోజులు మారాయండి. ప్రజలు, యువత కూడా డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. ఇంకా అమాయకంగా అడవులలో వెళ్ళి అలా బిక్కును బ్రతకాలని వాళ్ళకు కూడా ఏమీ లేదు. మారిన ఈ పరిస్థితుల్లో తప్పకుండా నిరాయుధులను చేసేయాలి ఈ దేశంలో. తప్పకుండా రక్తపాతానికి తావు లేదు. బ్యాలెట్ ను, ఓటును మాత్రమే నమ్ముకునే రాజకీయాలు ఉంటే బాగుంటుంది అని. రైట్. దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సందీప్ గారు.